ఎవడో ఎండాకాలం వచ్చిందండో 22 తారీఖున సాయంత్రం 4 గంటలకు ధర్నా అయిపోయిన వెంటనే అలా అమలాపురం వెళ్ళానండి. అదేనండి గొడవలు ధర్నాలే కాదండి అప్పుడప్పుడు పువ్వులు కూడా తగులుతూ ఉండాలని చెప్పేసి పువ్వులు కొన్నాను. వాసన చూస్తే చాలా బాగుంది. అదేనండి అమలాపురంలో పని అయిపోయిన వెంటనే వెళ్ళిపోతూ ఉంటుంటే మనకి అమలాపురం కొంకపల్లి ఎల్ఐసి దాటిన వెంటనే హోటల్ సామ్రాట్ కనబడిన వెంటనే పక్కనే ఉందండి శ్రీ విజయదుర్గ వాటర్ సర్వీసింగ్ సెంటర్ అని. అది ప్రస్తుతం నట్లేదండి. దాన్ని ఎదురుగుండానే మనకి మొహబ్బత్ కా సర్బత్ అని ఒక బండి పెట్టి అమ్ముతున్నారండి. ఇలా హైదరాబాద్ నుంచి వచ్చారంట. ఇది రంజాన్‌లోనే దొరికే ఒక ఫ్రూట్ జ్యూస్ లాంటిదనమాట. ఏంటనుకుంటున్నారు? ఎలా చేస్తారు? ఏంటనేది చెప్తాను. దానివల్ల ఉపయోగాలు కూడా చెప్తాను. మనం వెంటనే వీడియో సేవ్ చేసుకోండి. ముందుగా నానబెట్టిన సబ్జా గింజలు మన గ్లాసులో వేసండి. ఆ తర్వాత మనకి రోజ్ వాటర్ అండ్ మిల్క్ షుగర్ సిరప్ కలిపింది, అలాగే మనకి వాటర్ మిలన్ మిల్క్ కలిపినది బాగా మిక్స్ చేసి ఉన్నదన్నమాట. ఐస్ క్యూబ్స్తో ఉన్నది ఆ రెండు కూడా కలిపేసి దాంట్లో మనకి గ్లాసులో వేసి ఇస్తారన్నమాట. చూసారు కదా, ఇది తాగడం వల్ల మన బాడీలో ఉన్న హీట్ అంతా కూడా దిగి కూల్ అవుతుంది అన్నమాట. వాటర్ మిలన్ అదేనండి పుచ్చగా తాగడం వల్ల కూడా తినడం వల్ల కూడా చాలా మంచిది కాబట్టి ఈ ఎండాకాలం కంపల్సరీ మనం కూడా అది తీసుకోవడం మంచిది. మరి మీరు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఫాలో కొట్టండి మామ. మీకు అడ్రస్ గుర్తుంది కదా, మన అమలాపురం వెళ్తుంటే మనకి కొంకపల్లి రాగానే రైట్ సైడ్లో ఉంటుందండి. అదే అమలాపురం నుంచి వచ్చేస్తుంటే ఎల్ఐసి రోడ్ దాటిన వెంటనే పక్కన లెఫ్ట్ సైడ్ ఉంటాను మరి.